అమెరికాలో ఎలన్ మాస్క్ వ్యాపారస్తుడు, అట్లాగే ట్రంప్ వ్యాపారస్తుడు. ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. రియల్ ఎస్టేట్ బాగుపడాలంటే పెద్దగా పన్నులు ఉండవు, పెద్దగా ఇబ్బందులు ఉండవు ఇంటికి అనుకుంటే బాగా జరుగుతుంది. ఇప్పుడు సింపుల్, ఇవాళ మన దేశంలోని ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం హోమ్ లోన్ తీసుకుంటే ఒక 2.5 లక్షలు, ఇప్పుడు ఏదో 6 లక్షలు అంటున్నారు, ఎగ్జామ్షన్ ఉంటుంది. అదే కనుక అది దానివల్ల ఎంత, ఒక ఇళ్ళ 2 ఇళ్ళ అన్న దగ్గర ఇప్పుడు ఇదివరకు ఒక ఇంటికే ఉండేది ఎగ్జామ్షన్, 2 ఇంటికి ఉండేది. తర్వాత కాలంలో నిర్మలా సీతారామన్ ₹1,00,000 దాకా దానికి 2 ఇంటికి కూడా చేసింది. అప్పుడు కొంతమంది ఇల్లు కొన్నారు. అసలు ఎన్ని ఇళ్ళు కొనుక్కున్నా సరే ఇల్లు కొనుక్కుంటే నీ హౌస్లకి ఎగ్జామ్షన్ ఉంటుంది, ఏడాదికి ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఎగ్జామ్షన్ ఉంటుంది అని చెప్పానండి. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భూమి పరుగులు పెడుతుంది, విపరీతంగా ఇల్లు కొనేస్తారు, విపరీతంగా దాన్ని అద్దెలకి ఇచ్చుకుంటే ఎంతో కొంత నడుస్తుంటుంది, ఒక వ్యవస్థ నడుస్తుంటుంది. అట్లాగా మనం అనుకుంటే ఒక వాస్తు. అట్లాగే అమెరికాలో ట్యాక్సెస్ విపరీతంగా ఉన్నాయి. ఇది ఇళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎలన్ మాస్క్ ఏమంటున్నాడంటే, ఈ దుబారా నియంత్రణతో పాటుగా ప్రజల యొక్క మనసు గెలుచుకునేందుకు ఆల్ ప్రాపర్టీ ట్యాక్సెస్ రద్దు దిశగా అడుగులు వేస్తున్నాడు. అమెరికన్ పౌరులు ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటికి వేస్తున్న పన్నులు చివరికి ఎట్లా ఉన్నాయంటే, కొనుక్కున్న ఇంటిని లీజుకు తీసుకున్నట్టుంది, ప్రభుత్వం లీజుకు తీసుకున్నట్టు కనబడుతుంది, ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ప్రజలు లీజుకు తీసుకున్నట్టు కనబడుతుంది. అంత దారుణంగా పన్నులు వేస్తున్నాం, ఆ పన్నుల తొలగింపు అన్నటువంటి దిశగా అడుగులు వేస్తామని చెప్తున్నారు. ఇదే జరిగితే కనుక ఒక్కసారిగా సీన్ మారిపోతుంది.